14వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించుకుంటున్నట్లు అతనికి ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. చాలండి. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి ఈ రోజు నడిపింపబడిన వారందరూ ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంలో ఉన్నవారు. హల్లెలూయా. దేవుని చేత వెలబెట్టి కొన్నవారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు ఈ రోజు నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరలోక రాజ్యం అంట ఒక మనుషుడు దేశాంతరం వెళ్తూ ఉండగా ఒక్కొక్కరిని పిలిచి వానికి కొన్ని బాధ్యతలను అప్పగించారు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రవేశిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఇవ్వబడిందంట. హల్లెలూయా. ఎవరి యొక్క సామర్థ్యమును బట్టి వారికి తలాంతులు ఇవ్వబడింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామంటే ఎవరి యొక్క సామర్థ్యమును కొద్ది, ఎవరి యొక్క శరీరాన్ని బట్టి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శరీరాన్ని మనం ఈ యొక్క లోకపు ఆలోచనలతో, లోకపు తలంపులతో, లోకంలో ఉన్న వాటి మీద ఆశతో మన యొక్క శరీరాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వారు ఆ తలాంతులు దేవుని కొరకు ఉపయోగించుకొని సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు, గృహాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు, ఇంకా నశించిపోతున్న వారిని రక్షిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కుటుంబ బాధ్యతలు మనకు అప్పచెప్పిన దేవుడు మనకు ప్రార్థన అనే తలాంతును మనకు అప్పచెప్తే ఆ ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని కట్టుకునే వారిగా మనం మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దాసుడు ఒక్కొక్కరిని పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతును అప్పగించారు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏ యొక్క తలాంతును మనకు అప్పచెప్పి ఉన్నాడు. హల్లెలూయా. మన జ్ఞాపకం చేసుకుని ఉంటాము. మనము దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన దినము నుంచి ఈ దినం వరకు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఏ యొక్క తలాంతులు మనకి ఇచ్చాడు, ఆ తలాంతులు మనం దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాము? ఈ లోకంలో సీరియల్ చూడడానిక, ఈ లోకంలో చిత్రాలు చూడడానిక, ఈ లోకంలో మాట్లాడడానిక, ఈ లోకంలో దేని కొరకు దేవుని ఇచ్చిన తలాంతులు మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతిస్తూ ఉన్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీకు ఎన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు. ఒక ప్రార్థన అనే తలాంతుని ఇస్తే నువ్వు ఆ ప్రార్థన అనే తలాంతును ఏం చేస్తూ ఉన్నావు? కిందకి వాక్యం చదువుకుందామండి. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకొని పోయిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము ఏం చేశాడండి? దాచిపెట్టెను. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అనే తలాంతుని దేవుడికి ఇస్తే దాన్ని దాచిపెట్టే స్థితిలో ఉన్నావేమో.
ఒకవేళ పాటలు పాడే స్వరాన్ని దేవుడు నీకు ఇస్తే దాన్ని దాచిపెట్టే స్థితిలో నీకు ఉన్నావేమో. ఒకవేళ దర్శనాలు తలాంతులు దేవుడు నీకు ఇస్తే ఆ దర్శనాలను చెప్పకుండా కప్పెట్టుకునే వారి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ నీ తోటి సహోదరుడు తప్పు చేస్తే అతన్ని ఖండించకుండా నువ్వు దాచిపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ నీ తోటి సహోదరి తప్పు చేస్తే ఒకవేళ నువ్వు గద్దించకుండా, నేను వాక్యాన్ని ఆమెకు బోధించకుండా దాచిపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దాచిపెట్టే స్థితిలో నువ్వు ఉండకూడదని. హల్లెలూయా. ఎప్పుడైతే అతిక్రమములను ఒప్పుకునేవాడు ఏం చేస్తాడంటాడండి? అతిక్రమంలో ఒప్పుకునేవాడు విడుదల పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని సెలవిస్తూ ఉన్నాడు, ఈ రోజు నీకున్న అతిక్రమములంతా నువ్వు ఒప్పుకునే స్థితిలో ఉండాలంట. నీ పాపాలంతా నువ్వు ఒప్పుకునే స్థితిలో ఉండాలంట. పరిశుద్ధాత్మ ఎదుట నీకున్న నీ యొక్క శారీరకంగా నువ్వు యొక్క చూపుతో నీ యొక్క అవయవాలతో చేసిన తప్పులన్నిటికీ దేవుని సన్నిధిలో ఒప్పుకునే స్థితిలో నువ్వు ఉండాలంట. వాటిని ఎప్పుడైతే నువ్వు దాచుకుంటావో, ఇతను కూడా ఒక తలాంతును తనకిస్తే ఆ తలాంతును ఏం చేశాడంటే దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 5 తలాంతులు కలిగిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 కలిగిన వాడు మరి 2 సంపాదించాడు. హల్లెలూయా. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాచిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించుకోకుండా ఉంటే దేవుడు చెప్తాడు, కిందకి వాక్యాన్ని చదువుదామండి. బహుకాలమైన తర్వాత చదవండి, చదవండి. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పెను.